ఎంపీ డీకే అరుణ కొడంగల్ పర్యటనలో ఉద్రిక్తత. మన్నెగూడ వద్ద ఎంపీ అరుణను అడ్డుకున్న పోలీసుల తీరును నిరసిస్తూ రకాల రోడ్డుపై బైఠాయించిన డీకే అరుణ. పోలీసుల తీరుపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం. ఎంపీ అరుణను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలు. మీరు తొందరగా చెప్తారా, లేకపోతే మేడం నిలబడడం మాగమానకరము, లేకపోతే అరెస్ట్లు చేయండి, లేకపోతే పంపించండి, ఏదో చేయండి. మేడం సార్ అపాయింట్మెంట్ ఇస్తేనే మేడం వచ్చింది, లేకపోతే ఆపడము చాలా అరెస్ట్ చేస్తారా? ఏదో ఒకటి చేయాలి కదా. ఇన్సెప్ట్ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతారు కదా, లగచర్లకి ఏం పోతలేరు. మీరు ఎస్కార్ట్ చేయండి, లేకపోతే మీవే కూర్చోండి. అంత క్లియర్గా చెప్పినాక మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? అట్లా ఆడికే పోతున్నామని చెప్పినప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు ఇద్దరు కూర్చొని రండి, ఎస్కార్ట్తోనో వాడు వదిలిపెట్టండి పోలీస్ స్టేషన్లా, కలెక్టర్ ఆఫీస్లా. ఇంటర్నెట్లు బంద్ చేసి, లైట్లు బంద్ చేసి, ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం? ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో. ల్యాండ్ ఆర్డర్ మెయింటైనింగ్ చాలా కాలే ముఖ్యమంత్రికి. హోమ్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది. ఇక్కడేమో మేము పెళ్లిళ్ళకి పోవద్దు, మా కార్యకర్తల పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళకి పోవద్దు అంటే ఎట్లా? మీరు ఖచ్చితంగా పోతాం కదా, ఎట్లా పోకుండా ఉంటాం? పెళ్లిళ్ళకి పోమా? అలా పెళ్లిళ్ళకి కూడా పోతాం. ఇది ఎక్కడ నియంత్రిత్వమయ్యా? నాకు అర్థం కాదు. అరే ఎంపీగా నా కార్యకర్తల పెళ్లి పిలిస్తే కూడా పెళ్లికి పోద్దంటే ఎట్లా? మీరు 144 సెక్షన్ పెళ్లి చేసుకోవద్దని చెప్పిందా? ఏమనేది పెళ్లిళ్ళు చేయొద్దండి, 144 సెక్షన్ ఉంది, పెళ్లి కాడికి ఎవరు పోద్దని చెప్తుందా? కరెక్ట్ కాదు కదా. చేస్తామేంటి? ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పని మేము ఏం చేస్తాం? కలెక్టర్ గారు కూడా 144 సెక్షన్ ఉందంట. అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా సార్, కలెక్టర్ గారే రమ్మన్న ఛాంబర్లు ఉన్నారన్న. ఒకసారి మాట్లాడండి మీరు, వాస్తవమా కాదా? అవునండి అంటే మీరు వెంటనే ఎస్కార్ట్ ఇచ్చి పంపండి. మీరు మీకు అంత ఇది ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు 144 అని చెప్పి రిప్రజెంటేటివ్ కలవడేయమంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయన చెప్పిండా రావద్దు, అరెస్ట్ చేయండి మేడం అని. మీరు అడగండి కలెక్టర్ గారు. కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను టైం ఇస్తాను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా. కలెక్టర్ గారికి మాట్లాడండి. తిరుపతి రెడ్డి పోయిన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలలు కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. మరి ఇట్లనే పోయిండు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు. నాకైతే మేడం వచ్చిందంటే సంతోషం. ఇట్లా ఉత్తప్పుడు వస్తే సంతోషం. ఇప్పుడు ఇప్పుడు ఉత్తప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైనా
మొన్న మీ వెహికల్స్ ఇక్కడనే ఉండండి మేడం, మీరు రండి. ఇక్కడ సైడ్ రండి. కలెక్టర్ దగ్గర పోవాలి, ఆ చాంబర్లకు పోవాలి, మా చాంబర్లకు రావాలి. రండి మేడం. కొంచెం దిగండి, ఆ వెహికల్స్ పంపించేద్దాము. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళే అనుకుంటారు మనకి ఎందుకు లేదు. ట్రాఫిక్ తో మనకేం పర్లేదు కదా. మేము ఎటు ఆటో పంపిస్తాం, ఎటు పంపిస్తాం. వాళ్ళు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కొంచెం చాలా జామ్ అయింది. కొంచెం ప్లీజ్ మీరు వికారాబాద్ వరకు తీసుకెళ్ళండి. మేడం ఇయ్యాల మీరు ఏం చేయాలి నాకు తెలుసు. మీరు ఏమన్నారు, మీరు కూడా కార్యకర్త పెళ్లి ఉంది. అవును మేడం. ఇప్పుడు అయితే ఈ రోజు పెళ్లిలో కూడా పోతా, పెళ్లిలో కూడా పోతా. ఇదే కొడంగల్ పెళ్లి. మేడం వస్తాను తీసుకుంటారా? नमस्ते प्रदीप जी, क्या आपको आपसे मिलने के लिए परमिशन नहीं है क्या? మాట్లాడుతున్నా. बताए कि आपको चैम्बर में ही है. अभी 2 मिनट पहले बात करे कि अभी चैम्बर में ही है. आपसे मिलने के लिए हम पूछे थे कि आने के लिए. शाम में मुझे भी बाहर जाने का है. ये क्या है, यहाँ आपसे मिलने के लिए भी यहाँ अरेस्ट करते नहीं आना, ये क्या है? बाद में भी जा सकते हैं, बाद में जा सकते हैं, मिलने के लिए जा सकते हैं. हम लोग विकाराबाद में ही है, आने को यहाँ से आने को 5 मिनट भी नहीं लगता. वहाँ तक एक्सकॉर्ट करके ले जा सकते हो. कुछ हमारे हमसे कुछ लॉ एंड ऑर्डर का प्रॉब्लम आता है तो अभी मैं यहाँ विकाराबाद पुलिस स्टेशन के सामने मुझे रोका है. चलो सारी मन्नेगुड़ा कोई नहीं है, ज्यादा लोग कोई नहीं है. मेरे साथ में 10 लोग भी नहीं है. అది మాట్లాడుతున్నాను. ఆయనే మాట్లాడండి. కార్లో కూర్చుంటారు, జరగండి. ఓన్లీ ఎంపీ గారు కార్లో కూర్చుంటారు, కార్లో కూర్చుంటారు, జరగండి. జరగండి.